బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు నిన్న రాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజామున ఈశాన్య తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లిలో భారీ వర్షాలు కురిశాయి. అలాగే మంచిర్యాలలోని భీమిలి, కన్నేపల్లిలో అత్యధికంగా 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 2 గంటల్లో నల్గొండ, నాగర్ కర్నూల్, గద్వాల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజధాని నగరమైన హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు నిన్న రాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజామున ఈశాన్య తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లిలో భారీ వర్షాలు కురిశాయి. అలాగే మంచిర్యాలలోని భీమిలి, కన్నేపల్లిలో అత్యధికంగా 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 2 గంటల్లో నల్గొండ, నాగర్ కర్నూల్, గద్వాల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో పూర్తిగా వర్షం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కారు మబ్బులు కమ్ముకొని వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకో. మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఇప్పటికే పలు ప్రాంతాలు అటు శేర్లింగంపల్లి, కూకట్పల్లి, అదేవిధంగా గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం హుస్సేన్
సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. మరొక 2 గంటల్లో ఇది భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. జీహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా బృందాలు అయితే రంగంలో దిగాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సీఎం నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని శాఖలు కూడా అప్రమత్తంగా ఉండాలి, సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి అన్నారు. స్కూళ్ళకు కూడా హాఫ్ డే ఈ రోజు రేపు హాఫ్ డే ప్రకటించారు. అవసరమైతే ఈ రోజు అంటే వర్షపాతం ఎక్కువగా ఉంటే మాత్రం రేపు సెలవులు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే జీహెచ్ఎంసీ పరిధిలో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అయితే రంగంలోకి దిగాయి. దాదాపు 4,000 మంది హైడ్రా సిబ్బంది దీనికి సంబంధించి అంటే రెస్క్యూకి అదేవిధంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అంటే వాటర్ తోడేందుకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ అదేవిధంగా మేయర్ కూడా రంగంలోకి దిగారు. వీళ్ళంతా కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అదేవిధంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఫీల్డ్ లెవెల్లో పర్యవేక్షణ చేపట్టేందుకు రంగంలో దిగుతున్నారని తెలిసింది. మరోవైపు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. భారీ వర్ష ఉన్న నేపథ్యంలోనే ఇటు పోలీస్ కానీ ట్రాఫిక్ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే వరంగల్, ములుగు, జనగాం అదేవిధంగా సిద్దిపేట, మహబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏజెన్సీ ఏరియాల్లో పూర్తిగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 72 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అధికారులంతా కూడా ఫీల్డ్ లెవెల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆస్తి నష్టం జరిగినా కూడా ప్రాణ నష్టం ఎక్కడ సంభవించకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం ఆదేశించారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిన్న నుంచి ఈరోజు ఉదయం వరకు చూసుకున్న భారీ వర్షంలో మంచిర్యాల జిల్లా కన్నేపల్లి వద్ద దాదాపు 23.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ రికార్డు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 25 సెంటీమీటర్ల పైనే వర్షపాతం నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రధానంగా వరంగల్ జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షానికి పూర్తిగా జలమయమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ములుగు, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా ఇవన్నీ కూడా పూర్తిగా అంటే ఏదైతే భారీ వర్షాలు ఉన్నాయని చెప్పిన వాతావరణ శాఖ అలర్ట్స్ ఉన్నాయో అక్కడ భారీ వర్షం కురుస్తుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్లంతా కూడా ఫీల్డ్ లెవెల్లో అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. రాకపోకలు అంటే వాగులు వంకలు పొంగి పొరలిస్తుంటో అక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కానీ అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు ప్రభుత్వం కానీ వాతావరణ శాఖ కానీ ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తుందో ఆ హెచ్చరికలను ప్రజలంతా పాటించాలని చెప్పేసి ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు మీ వంతు సాయం చేయండి అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో అంటే హైదరాబాద్ పరిధిలో హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి చాలా అంటే పబ్లిక్ ఎవరైనా సరే సొంత వాహనాలు వాడకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఐటీ కారిడార్కి సంబంధించి ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి హైడ్రా నిన్న కోరింది. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి ఇప్పటికే ఐటీ కంపెనీలకు సూచన చేయడం జరిగింది. మధ్యాహ్నం వరకు మొత్తం కూడా వెకేట్ చేసే విధంగా ఉండాలి, అదేవిధంగా లాగౌట్ చేసే విధంగా ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. మరోవైపు ఎక్కడైతే హైదరాబాద్లో నాలాలు కానీ అదేవిధంగా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో వాటర్ వచ్చే ప్రాంతాలు ఉన్నాయి అక్కడ జీహెచ్ఎంసీ వాళ్ళు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా అవసరమైతే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు కూడా తరలించే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరోవైపు జీహెచ్ఎంసీకి సంబంధించి హెల్ప్ లైన్ అదేవిధంగా హైడ్రాకి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లను ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ అంటే ఏదైనా వరద ఇబ్బందులు ఎదురైతే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి తమకు సాయం కోరాలని ఇమీడియట్గా రెస్పాండ్ అవుతామని చెప్పేసి అవసరమైతే పోలీసుకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే 100 ఎమర్జెన్సీ నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగుతాయని చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పే హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు
ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఓల్డ్ బిల్డింగ్స్ అంటే పురాతన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలు అంటే ఇప్పటికే వర్షాలు దాదాపు 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మొత్తంగా ఆ బిల్డింగ్స్ అన్నింటిని కూడా వెకేట్ చేయాలంటూ కూడా మరోసారి నోటీసులు ఇచ్చారు. అవసరమైతే వాళ్ళందరినీ కూడా పోలీసుల సాయంతో బలవంతంగా అక్కడ నుంచి ఖాళీ చేయించేందుకైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కమిషనర్ ఆర్వి కర్ణన్ కొన్ని ప్రాంతాల్లో ఓల్డ్ సిటీ కానీ మిగతా ప్రాంతాల్లో నిన్ననే సందర్శించారు. ఈరోజు కొన్నింటిని ఖాళీ చేయించే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు అవసరమైన చోట అంటే పునరావాస కేంద్రాలు ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిహెచ్ఎంసీ సంబంధించిన కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఇటు కమాండ్ కంట్రోల్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యి మొత్తం మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైనా లోతట్టు ప్రాంత ప్రజలు కానీ ఏదైనా వరద సహాయక చర్యలు అవసరమైతే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలో దింపేందుకు దాదాపు 40 టీములను అయితే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. వాటన్నిటికి కూడా అంటే ఏ జిల్లాకి ఏదైనా వరదలు ఎక్కువగా వచ్చి అక్కడ సహాయక చర్యలు కావాలంటే అక్కడ ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించేందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇరిగేషన్ శాఖకు సంబంధించేసి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. ఇరిగేషన్ శాఖకు సంబంధించి అంటే కాలువలు కానీ అదేవిధంగా వాగులు అదేవిధంగా చెరువులు ఎక్కడైతే కట్టలు బలహీనంగా ఉన్నాయో అక్కడ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే వాటిని స్ట్రెంథనింగ్ చేయడానికి ఇసుక బస్తాలు కూడా రెడీ చేసుకోవాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించి అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వైద్య శాఖ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయం అందించేందుకు కూడా 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి 24/7 డ్యూటీలోనే ఉండాలి. ఎవరు కూడా విధుల నుంచి బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇదే విధంగా ప్రస్తుతం ఉన్న భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే ఆ ఇబ్బందులను తొలగించేందుకు సిబ్బంది అంతా విధుల్లోనే ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ 72 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే యంత్రాంగానికి సెలవులు కూడా రద్దు చేసి మొత్తం కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని చెప్పేసి అన్నారు. ఎవ్రీ మినిట్ మానిటరింగ్ చేసుకుంటూ కూడా ప్రభుత్వం ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.